హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఓకే చెప్పన్నా. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెంట్ ఆఫ్ నౌన్. ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. ఎగ్జాంపుల్స్ ఐ, హీ, షీ, ఇట్, వి, దే, దెమ్, హర్, హిజ్, హిమ్, అవర్, అస్. హీ ఈజ్ ఏ బాయ్. హీ అనేది ప్రొనౌన్, బాయ్ అనేది నౌన్. There are students. They అనేది pronoun, student అనేది noun. ఓకే. రాడిది. ఓకే, నెక్స్ట్ We వర్బ్. are friends. We అనేది pronoun, friends అనేది noun. ఓకే. Verb. ఇప్పుడు verb. Verb is a action word. Example. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వ్లాగ్లో నేను మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపే ముందు నేను చేసుకునే పనులను మీకు చూపిస్తాను. మార్నింగ్ లేవగానే పిల్లల్ని కాసేపు చదివిపిస్తానండి. అంటే వాళ్ళు ఇచ్చిన హోంవర్క్ ప్రకారం ఏమన్నా చదువుకోరమ్మంటే నేను దగ్గరుండి వాళ్ళని ఈవినింగే చదివిపిస్తాను. మార్నింగ్ లేచి మళ్ళీ రివిజన్ చేపిస్తాను. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళాక అంటే భయపడుతూ వెళ్ళకూడదని ముందే నేను చదివిపించి పంపిస్తాను. వాళ్ళు ఈ మధ్య కొత్త స్కూల్ జాయిన్ అయ్యారు కాబట్టి స్కూల్లో వాళ్ళు భయపడకుండా ధైర్యంగా వెళ్ళాలంటే వాళ్ళు ఇచ్చిన హోంవర్క్ అంతా కంప్లీట్ చేసి వాళ్ళు ఇచ్చిన నేర్చుకొని వెళ్తే కాన్ఫిడెంట్గా వెళ్తారని వాళ్ళని నేను చదివిపిస్తాను. ఇంకా వాళ్ళు చదువుకున్న తర్వాత నేను వంట చేయడానికి వచ్చానండి. ఇక్కడ నేను మార్నింగ్ ఈరోజు టిఫిన్ ఏం చేయట్లేదు, జస్ట్ అన్నం అండ్ కర్రీ చేస్తున్నాను. కర్రీకి ఈరోజు క్యాబేజ్ చేస్తున్నాను. ప్లెయిన్ క్యాబేజ్ పిల్లలు అంత ఇష్టంగా తినరు కాబట్టి నేను క్యాబేజీ శనగపప్పు చేస్తున్నాను. ఇవి ముందు కుక్కర్లో ఇలా ఉడకబెడుతున్నాను. ఉడకబెట్టకుండా డైరెక్ట్గా చేసిన దానికంటే ఇలా ఉడకబెట్టి చేస్తే కర్రీ బాగా ఇష్టంగా తింటారని నేను ఇలా చేస్తాను. క్యాబేజ్ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి నేను టమాటాలు అండ్ ఆనియన్స్ ఇవన్నీ ముందుగా ఫ్రై చేసుకుని తర్వాత బాయిల్ అయిన క్యాబేజ్ని వేస్తాను. మీరు ఎప్పుడైనా క్యాబేజ్ ఇలా ట్రై చేసి చూడండి. ప్లెయిన్ క్యాబేజ్ కాకుండా క్యాబేజ్లో వేరే ఏమైనా పప్పు కానీ ఎగ్ కానీ ఇంకేమైనా కాంబినేషన్తో ట్రై చేసి వస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. కాబట్టి నేను ఇలా ఈరోజు మాత్రం శనగపప్పు వేసి చేస్తున్నాను. ఇలా టమాటా అంతా కొంచెం బాయిల్ అవుతుంటేనే ఉప్పు పసుపు వేసేసిన తర్వాత అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టిన క్యాబేజ్ అండ్ శనగపప్పు వేయాలండి. ఇలా వేసిన తర్వాత లాస్ట్కి దింపే ముందు కొంచెం కారం వేసుకొని ఒక 2 మినిట్స్ నుంచి దింపితే చాలు. తినేటప్పుడు శనగపప్పు ఇట్లా అంటే మొత్తం ఉడికిపోవద్దు, పప్పులాగా పప్పులుగానే ఉండాలి. అప్పుడు తినేటప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారు. ఈరోజు అయితే నేను వాళ్ళ స్కూల్ కోసం చేసిన వంట ఇది. నేను ఇలా వంట చేస్తుంటే వాళ్ళు రెడీ అవుతున్నారండి, వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతున్నారు. వాళ్ళే బ్రష్ అవన్నీ చేసుకోగలుగుతారు, పెద్ద పిల్లలే కాబట్టి నాకు అంతగా పని ఏమి ఉండదు. మార్నింగ్ జస్ట్ టిఫిన్ చేసేసి, టిఫిన్ ఉన్న రోజు అయితే టిఫిన్ చేస్తాను, లేదంటే ఇలా రైస్ అండ్ కర్రీ చేసేసి ఇంకా వాళ్ళకి బాక్సులు పెడితే వాళ్ళే తొందరగా రెడీ అయ్యి వెళ్ళిపోతుంటారు. ఇంకా ఇందులో కర్రీ లాస్ట్కి వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి, మనం ముందుగానే ఉడకబెడతాం కాబట్టి లాస్ట్ కారం కొంచెం ఇలా ఉడికినమ్మటే ఇంకా ఆఫ్ చేసేస్తే అయిపోతుంది. టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా వంట అయిపోగానే పిల్లలకి స్నాక్స్ పెడుతున్నానండి. ఎక్కువగా నట్సే పెడతాను, నట్స్ అండ్ అది న్యూట్రిషన్ బిస్కెట్, ఆ బిస్కెట్స్ పెడతాను. ఇంకా గారెలు అలాంటివి వాళ్ళు కొంచెం మరీ అవి తినకుండా ఉండరు, జంక్ ఫుడ్ కాబట్టి ఏవో 2 అలా పెడతాను. స్నాక్స్ పెట్టేసి ఇంకా లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నానండి. ఈ బాక్స్ నేను అమెజాన్లో తీసుకున్నాను, చాలా బాగున్నాయి. అంటే పిల్లలు బాక్స్ లోపలే కలుపుకోవడానికి కొంచెం వెడల్పుగా ఉన్నాయి. ఇంకా నేను బాక్స్ పెట్టిన తర్వాత పిల్లలకి అన్నం వేసాను, వాళ్ళు తింటూ ఉన్నారు. నేను రికార్డ్ చేస్తుంటే వాళ్ళు అంతగా తినలేదు. తర్వాత ఆఫ్ చేసిన తర్వాత ఫాస్ట్గా తిన్నారు. ఈరోజు గాలి చాలా చల్లగా ఉంది, ఎక్కువ గాలి వస్తుంది కాబట్టి వాళ్ళు స్వెటర్స్ వేసుకొని వెళ్ళారు స్కూల్కి. ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇంట్లో అంత పెద్దగా పని కూడా ఏముండదండి, తొందరగానే మార్నింగ్ పని అయిపోతుంది. పిల్లలు రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నారు. ఇంకా నేను లంచ్ బ్యాగులు అవన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తున్నాను. ఇంకా మా చిన్నోడు తొందరగా రెడీ అయ్యి బయట వెయిట్ చేస్తున్నాడు. ఇంకా మా పెద్దోడు కూడా వచ్చాక ఇంకా లంచ్ బ్యాగులు ఇచ్చి బాటిల్స్ పెట్టేసి వాళ్ళని పంపించేశానండి. ఇంకా వాళ్ళ నాన్న కింద వెయిట్ చేస్తున్నారండి. ఇంకా వీళ్ళని డ్రాప్ చేసి తను కూడా డ్యూటీకి వెళ్ళిపోతుంటారు. మార్నింగ్ పని అంతా తొందరగానే అయిపోతుందండి, కాకపోతే పిల్లలు తినడానికే కాస్త టైం పడుతుంది. కాబట్టి నేను ముందుగానే తొందర పని అంతా చేసి వాళ్ళకి తినడానికి కొంచెం టైం ఉండలేనా ముందుగా ప్లాన్ చేసుకుంటాను. ఇంకా అంతా రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళ లంచ్ బాక్సులు తీసుకొని కిందకి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళని డ్రాప్ చేసి వెళ్తారు కాబట్టి వెళ్ళగానే ఇంకా బయలుదేరి వెళ్ళిపోయారండి, బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇంట్లో పెద్దగా పని కూడా ఏమి ఉండదు. జస్ట్ కిచెన్ ఇంకా ఎక్కడిదక్కడే ఉంటుంది పిల్లలు వెళ్ళిపోగానే, కాబట్టి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఉన్న చిన్న చిన్న పనులన్నీ ఫాస్ట్గానే అయిపోతాయండి. పనులన్నీ చేసుకొని తర్వాత చదువుకుంటాను.
ఇంక ఇక్కడ నేను కిచెన్ క్లీన్ చేసేసి ఇల్లు ఊడుస్తున్నానండి. ఇల్లు ఊడ్చిందన్నమాట బట్టలు నానబెట్టేసి ఇల్లు ఊడుస్తున్నాను. ఇంకా కాసేపు బట్టలు నానబెట్టి వాషింగ్ మిషన్లో వేస్తే కొంచెం తొందరగా మురికి అనేది పోతుంది. డైరెక్ట్ వేయడం కంటే నాకు నానబెట్టేస్తే మంచిగా అనిపిస్తుంది. అందుకని ముందుగానే నానబెట్టేసి ఒక 20 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత వాషింగ్ మిషన్లో వేస్తాను. ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా నేను జస్ట్ క్విక్ వాష్ మాత్రమే పెట్టేస్తానండి. క్విక్ వాష్ అంటే మరి 15 మినిట్స్ కాదు, ఒక 26 మినిట్స్ అలా పెట్టి ఎక్కువ వాటర్ పెట్టేసి పెడతాను. 26 మినిట్స్ అంటే అది సరిపోయినన్ని వాటర్ తీసుకుంటేనే దాని టైంని ప్రోగ్రెస్ చేస్తాను, కానీ కరెక్ట్ టైంలో ఏం వాష్ చేయదు. సో 26 మినిట్స్ అంటే దాని వాటర్ ఒకవేళ స్లో అట్లా వస్తుంటే ఆ టైంని కూడా అది ఎక్స్టెండ్ చేసుకొని ఈ వాషింగ్ మిషన్ వర్క్ చేస్తుంది. ఇంకా బట్టలు వేయడం అయిపోగానే నేను ఇంకా ఇంట్లోకి వచ్చి మిగతా పనులు చేసుకుంటున్నానండి. వాషింగ్ మిషన్ ఏంటంటే ఇంకా అన్ని బట్టలు కూడా ఏమి వేయనండి, డైలీ యూజ్ మాత్రమే వేస్తాను. కొంచెం కొత్త బట్టలు, యూనిఫామ్స్ ఇలాంటివి మాత్రం నేనే ఉతుకుతాను. ఇంకా బట్టలు వేసిన తర్వాత నేను ఇల్లు తుడిచేస్తున్నానండి. ఇంకేంతే, ఇల్లు తుడిచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి నా పనులు నేను చేసుకుంటానండి. ఇంతేనండి ఈ వీడియోని. మార్నింగ్ పిల్లల్ని ఎలా స్కూల్కి పంపించడానికి చేసే వర్క్స్ మాత్రం చూపించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.